ఎవరికి ఏది ఇవ్వాలి? ఎవరికి ఎంత పెట్టుబడి పెట్టించాలి? ఎవరితో నువ్వు స్నేహం చెయ్యాలి? ఎవరికి నువ్వు దారి చూపించాలి? అనేది మొత్తం కూడా నేను, నా వల్ల, నేను చెప్తుంటే నువ్వు చేస్తున్నావు. నీవంతట నువ్వు చేసేది కాదు. నువ్వు విర్రవీగకు. ఏదైతే నేను 10 మందికి దారి చూపిచ్చానో, నేను 10 మందికి ఆధ్యాత్మికం చెప్తున్నాను, నేను 10 మందికి గూడా నా వల్లే వీళ్ళందరూ బాగుపడుతున్నారు. వాళ్ళు 4 ఏళ్ళు ఇట్లా లోపలికి పోతున్నాయి అనంటే, అది నా వల్లేనండి అని అహంకరించి చాలా మంది చెప్తూ ఉంటారు. అది నీ వల్ల కాదు అని నీ అంతిమ ఆలోచనకి, నీ అంతిమ ప్రవర్తనకి, నీ అంతిమ కర్మలకి కూడా అంతం చేసేది నేనే. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు కదా! ఏడో అధ్యాయంలో ఇదే చెప్తున్నాడు భగవంతుడు. ఏంటి అంటే నీకున్న తెలివితేటలు ఎవ్వరికీ ఉండవు అనే ఒక ఆహ్, అహంకారంతోటి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. అది ఎప్పుడు కూడా నీకొచ్చే ఆలోచనని నేను. నీ ఆలోచన రప్పించేది నేను. దానికి అసలు నువ్వెక్కడ ఉన్నావు? దీంతోటి నువ్వెంత తెలివిగల్లోడివైనా, నువ్వు ఎంత మందికి మంచి జారి చూపించినప్పటికీ కూడా పతనమైపోతున్నావు కదూ! అంతా నీ వల్లే జరుగుతుంది అనే భ్రమలో నువ్వు ఉండి, అంతా నేనే చేస్తున్నానని ఇప్పుడు చూడండి నలుగురికి ఎవరికన్నా ఒక హెల్ప్ చేశామనుకోండి. అంటే వాళ్ళకేదైనా దారి చూపిచ్చి తినటానికి తిండి గానీ, ఏదన్నా దానం చేసో, ధర్మం చేసో, వ్యాపారం చూపిచ్చో, పెట్టుబడి పెట్టో, ఏదో ఒక దారి చూపిచ్చి చేశారనుకోండి. అది తీసుకున్నవాడు, పొందినవాడు వాడు చెప్పాడంటే అది దైవీకృతం. అలా కాకుండా దారి నేను చూపించాను గదా! అని చెప్పేసి వాళ్ళ యొక్క జీవితంలోకి జొరబడి అంటే ఒక అకేషన్‌లో గాని, లేకపోతే ఎక్కడ నలుగురు కలిసినప్పుడు గాని, వీడికి దారి చూపించింది నేనేరా! నేను లేపోతే వాడు లేడురా! అని నీకై నువ్వు చెప్పుకున్నావంటే, అదే నీ అంతిమ ఆలోచన. అప్పుడు నేను నీ ఆలోచనలన్నీ కూడా భస్మీకృతం చేస్తాను. నువ్వు ఎవరికైతే సహాయం చేశావో, సహాయం పొందినవాడు చెప్పుకుంటే కృతజ్ఞత. నువ్వు చేసిన వాడు చెప్పుకుంటే అహంకారం. ఈ రెండిటికి నీకు వేరియేషన్ ఈ అధ్యాయంలో నేను చూపిస్తాను అని చెప్తున్నాడు. ఆయన నేను ఇదంతా మీకెందుకో తెలుసా చెప్తుంది? హ్మ్. నేను యోగమాయని నీకు పంపిస్తున్నాను అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇదంతా నీకు పంపిస్తుంది తెలుసా? అహంకారంలో నువ్వు విర్రవీగిపోతున్నప్పుడు, ఈ అహంకారాన్ని దించటానికి నీకు ఒక రాయి వేస్తా. నలుగురిలోకి పంపించి అసలు నీ భాష, నీ ప్రవర్తన, నీ యొక్క అహంకారము లేదా వినయ విధేయత ఎలా ఉంటుందో చూస్తాను అని అనుకుని నీకొక అవకాశం ఇస్తా. ఆ అవకాశాన్ని నువ్వేం చేస్తావు? నాకు మించినోళ్ళు లేరు. నేను చెప్పిందే వేదం. నేను చెప్పినట్లు ఎవరు చెప్పలేరు. నేనే పెద్ద గొప్ప అనుకుని అహంకరిస్తున్నావా? అసలు ఆ వాక్కు ఎక్కడి నుంచొస్తుంది? నీ ఆలోచన ఎక్కడి నుంచొస్తుంది? అసలు ఆ అవకాశం ఎక్కడి నుంచొస్తుంది? నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు. అన్ని ప్రయత్నాలు ఫలించలేదే మరి? నువ్వే గొప్పగా, నీ మాటే వేదంగా, నువ్వేదనుకున్న సక్సెస్‌గా మరి ఎందుకని అవ్వట్లేదు? ఆ! ఇప్పుడు అర్థమైందా? నువ్వు చెయ్యాలనుకున్నా నువ్వు చెయ్యలేవు. నువ్వు వద్దు అనుకున్నా అది చేయకుండా ఉండలేవు. ప్రోత్సహించేది నేనే, నీ ఆపి పెట్టేది నేనే. నీ నీతోటి నీ ప్రమేయం నీకే లేకుండా చేసి 10 మందికి సహాయం చేయిస్తుంది నేనే. నేను చెప్పినట్లు అక్కడ జరుగుతుంది అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. కాదు, నా బుద్ధి, నా అహంకారం, నా మనస్సు, నా ఆలోచన అనుకుంటావా? అదే నీకు అంతిమ ఆలోచన, అంతిమ ప్రవర్తన. ఇది గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి చెప్తున్నాడు. ఎవరైతే అహంకరించి ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు? నా వల్ల నా ప్రజలందరూ బాగుపడ్డారు. నా వల్ల తింటున్నారు. నా వల్లే ఉంటున్నారు. నా వల్లే బ్రతుకుతున్నారు. నేను పెట్టకపోతే వాళ్ళు తినరు. నేను ఇళ్ళివ్వకపోతే ఉండరు అనే ఒక భ్రమలో ఉన్నాడు. అది ఒక రాక్షసత్వం. నువ్వెవడివి ఇచ్చేది? చేయించేవాడు ఒకడున్నాడు. వాడిని జ్ఞాపకం పెట్టుకొని గనక నువ్వు చేసినట్లయితే మంచి, చెడు యొక్క ఫలితాలు వాడు తీసుకుంటాడు. అలా కాకుండా నేనే లీడర్‌ని, నేనే రాజుని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది అందరూ చెయ్యాల్సిందే అని దుర్మార్గపు దారిలో ఎళ్ళి గొప్ప నేనే అని మళ్ళీ నువ్వు చాటింపు వేసుకుంటున్నావంటే నీ పతనానికి నువ్వే దారి చూసుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. అప్పుడు నీ అహంకారాన్ని దించటానికి అనేకమైన ఆలోచనలు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే రప్పించి నీ పతనానికి నువ్వే దారి తీసుకుంటావు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ పరమేశ్వరుడు
ఏం చెప్తున్నానంటే, ఓ అర్జున, ఇప్పుడు వినండి, మనస్సు నాపై మాత్రమే లగ్నం చెయ్యబడి భక్తి యోగ సాధన ద్వారా నాకు శరణాగతి చెయ్యబడి నీవు నన్ను పూర్తిగా సందేహం లేకుండా ఎలా తెలుసుకోగలవు? దాన్నే చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఇంకేమీ తెలియనటువంటి అవసరమే లేదు. ఏమి అవసరం లేదు, దేన్ని తెలుసుకుంటే నీకు అవసరం లేదు అనే దాని గురించి ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. మయా సక్తమన పార్థ యోగం యజ్ఞమదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞానస్యసి తచ్ఛృణు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి భగవానుడు అర్జున, ఇప్పుడు నువ్వు విను, మనస్సు నాపై మాత్రమే లగ్నం చేయి. ప్రతిదీ కూడా నా నుంచే వస్తుందని నువ్వు నమ్ము. నమ్మితే ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతావు. నీ నుంచి నువ్వే అనుభవిస్తున్నావు అని చెప్పావా, పతనమైపోతావు. మునుపటి అధ్యాయంలో ముగించేటప్పుడు ఏం చెప్పాడు కృష్ణ పరమాత్ముడు? ఉత్తమ యోగులు భగవంతునిపై మాత్రమే దృష్టి పెడతారు, తనకు తాను గొప్ప ఎప్పుడు వెల్లడించుకోరు, నేనే గొప్ప అని చెప్పరు, నాపై అంకిత భావంతో ఉంటారు, శరణాగతి పొందుతారు. ఎటువంటి ప్రశ్నలు ఏవెత్తినా సరే, ఉదాహరణకు పరమాత్ముడు ఎలా తెలుసుకోవాలని తపనతోటే ఉంటారు, ఎలా పూజించాలి, ఎలా అనుగ్రహం చెందుకోవాలి అనే దాంట్లోనే ఉంటారు. నేనండి ఆవిడకంటే బాగా చెప్తాను, నేనండి ఆయన కంటే బాగా చేస్తాను అనేది అహంకరించింది. ఎంత చెప్పినా, ఎంత చేసినా, ఏం చేసినా నేను అని కృష్ణ, నేను చేస్తే ఆ పరమాత్ముడు నా చేత చెప్పించకపోతే నా నోట్లో నుంచి వాక్కు వచ్చేదా? నేను ఆ 10 మందికి దానం చెయ్యాలి అని బుద్ధి పుట్టకపోతే నాకు ఈ బుద్ధి భగవంతుడు నా చేత చేయించకపోతే నాకు ఈ బుద్ధి పుట్టేదా? నేను 10 మందికి ఈ జ్ఞానాన్ని నేను బోధిస్తున్నాను అని అంటే ఈశ్వరీచ్ఛ కదూ. ఈశ్వరీచ్ఛ నాకు లేకపోతే ఈ బుద్ధి కలుగుతుందా? ఈశ్వరుడు నా చేత పలికించకపోతే అసలు ఇదంతా మీరు వినగలరా? నేను మాట్లాడగలనా? భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లేకపోతే మీరు ఇది వినగలరా? మీరు వినలేరు. ఏదో ఒక ఆటంకాన్ని రప్పించి అహంకరించిన వాళ్ళందరినీ కూడా తోసి పారేస్తూ ఉంటాను. అదియా నా పని. ఎప్పుడైతే నాను శరణాగతి పొందుతారో వాళ్ళు వెంటే ఉండి వాళ్ళకున్న ఆటంకాలన్నీ తొలగించి అనారోగ్య పాలు కాకుండా వాళ్ళని నేను కనిపెట్టుకుంటూ ఉంటాను. అర్జున, ఒకటే కొటేషన్ గుర్తుంచుకో, నువ్వు నన్ను శరణాగతి పొందావు అంటే నేను నిన్ను కలవరిస్తా. నిన్ను నువ్వే శరణాగతి పొంది నీ ఇష్టానుసారంగా పాపకృత్యాలు చేసుకుంటూ పోతూ ఉన్నావు అనంటే నువ్వు ఎన్ని జన్మలైనా నువ్వు నన్ను తలవాల్సిందే. నీ కర్మలు తగ్గాలి అనంటే నువ్వు నన్ను శరణాగతి పొందాల్సిందే. లేదు, నువ్వు పుణ్యాలు చేసుకుంటూ పో, మొత్తం నాకు అర్పిస్తూ ఉండు, నేను నీకు శరణాగతిని అవుతాను అని చెప్తున్నాడు. చూడండి, ఒకటే మాట, తప్పులు చేసుకుంటూ పోతే భగవంతుడిని మనం తలవాలి, పుణ్యాలు చేసుకుంటూ పోతే భగవంతుడు మనల్ని తలుస్తాడు. ఇది ప్రతి ఒక్కళ్ళం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము. అందుకని అహంకరించి నాకు, నేను, నాది, నేనే, అంతా నా వల్లే జరుగుతుందన్నది భ్రమ. ఈ భ్రమలో నుంచి బయటపడ్డ పురుషుడు పురుషార్థం చేత నన్నే పొందుతున్నాడు. ఇది అంతా కూడా ఒక భ్రమ అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఇక్కడ శ్రేణి అంటే ఇక్కడ విశదీకరిస్తున్నాడు. అనేక పదాలను ఉపయోగించి అర్జునుడు తన మాట శ్రద్ధగా వినమని అడుగుతున్నాడు. ఏంటి అనంటే, రెండో శ్లోకంలో ఆన్సర్ చెప్తున్నాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్తున్నాడు. ఏంటి ఇక్కడ చెప్తుంది? ప్రపంచంలో ఇంకేమి తెలియనటువంటి ఈ జ్ఞాని మరి జ్ఞాన్ని ఇప్పుడు నేను మీకు పూర్తిగా వెల్లడిస్తాను, వినండి. ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం అంటే మనస్సు, ఇంద్రియాలు మరియు బుద్ధి అన్వయించడం ద్వారా నేర్చుకునే జ్ఞానం. దీనికి విరుద్ధంగా విజ్ఞానం
అనేది ఆధ్యాత్మిక సాధన ద్వారా పొందిన జ్ఞానం. ఇది ప్రత్యక్ష అనుభవపూర్వకంగా సాక్షాత్కారం చేయాల్సిందే తప్ప దానిలో మీ మేధా జ్ఞానం అనే తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇందిట్లో మేధాశక్తి ఉందనేది ఏమీ లేదు. నువ్వు చూస్తున్న దాన్ని అర్థం చేసుకోవటం జ్ఞానమైతే, అర్థం చేసుకున్న దాన్ని మననం చేసి అవలంబించటం అనేది విజ్ఞానమయ్యా. దీన్ని నేనే చెప్తున్నాను, నేను చెప్తున్నాను వాళ్ళు వింటున్నారు అనేది జ్ఞానమైతే, చెప్పించేవాడు పరమాత్ముడు, వినేవాడు కూడా పరమాత్ముడి యొక్క అనుజ్ఞ చేతే, చెప్పేవాడు పరమాత్ముడి యొక్క అనుజ్ఞ చేతనే ఈ రెండు జరుగుతున్నాయ్యా అనేవాడు యోగి. అంటే విజ్ఞానము అని చెప్తున్నాడు. ఒక ఉదాహరణ, మూసి ఉన్న జాడీలో ఉంచిన తేనె ఏ ఇతర తీపితోనూ పోల్చలేదు. తీపి రుచిని కలిగి ఉంటుందని మనం విన్నాము, కానీ మనం జాడీని తెరిచి రుచి చూస్తేనే కదా నీకు అర్థమయ్యేది. జాడీలో తేనె జాడీలోనే ఉండగా దాని తీపి తానికే ఉంటుంది. కానీ జ్ఞానం అనేది తీపి ఉన్నది అని తెలుసుకున్నాం. తేనె ఎలా ఉంటుంది? తీపిగా ఉంటుంది తెలుసుకున్నాం. అనుభవించు అంటున్నాడు ఇక్కడ పరమాత్ముడు. జ్ఞానం అనేది ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది, పరమాత్ముడి వల్ల సృష్టి ఎలా జరిగింది అనేది తెలుసుకున్నావు. నీ మనస్సు ఏంటి, నీ బుద్ధి ఏంటి, నీ అహంకారం ఏంటి, అహంకారం అనేది ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ ఉండకూడదు అనేది, మంచి అహంకారాలు కొన్ని ఉంటాయండి, చెడ్డ అహంకారాలు కొన్ని ఉంటాయండి. మంచి అహంకారాలు ఏంటి అంటే, నేను పరమాత్ముడినే నమ్మాను, నేను శరణాగతి పొందాను, నాకు పరమాత్ముడు తప్ప ఎవ్వరూ వద్దు, లేచిన మొదలు పడుకుండే వరకు కూడా నా ఇంద్రియాలు, నా ఆలోచన, నా యొక్క క్రియలు, నా ఇంద్రియం కదిలిందంటే ఈశ్వరీచ్ఛ, ఇంద్రియం మాట్లాడానంటే ఈశ్వరీచ్ఛ, నా ఆలోచన ఈశ్వరీచ్ఛ, నా నడక ఈశ్వరీచ్ఛ, నా తిండి ఈశ్వరీచ్ఛ, ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరుడే చేయిస్తున్నాడనే భావనతో నేనున్నాను అని గొప్పగా అవలంబిస్తే ఎవడైతే చెప్పుకున్నాడో ఇది అహంకారం, మంచి అహంకారం. నిజంగా నువ్వు చేసేటప్పుడు ఇంతటి గొప్పగా నువ్వు చెప్పుకుంటున్నావంటే అది మంచి అహంకారం. నీ వల్ల 10 మంది యోగులు, 10 మంది ఆధ్యాత్మికలు వినేవారు, చేసేవారు, పొందేవారు తయారవుతారు. నువ్వు చెయ్యకుండా తెలుసుకున్న దాన్ని బయటికి ఇలా 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 అని చెప్తూ ఉంటే అంతవరకే ఆగుతుంది. అది నువ్వు రుచి చూడట్లా, కేవలం ఉంది 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 అనే చెప్తున్నావు. ఉంది 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 అని ఎంతో మంది యోగులు చెప్తారు, ఎంతో మంది గురువులు చెప్తారు, ఎంతో మంది చెప్పుకుంటూనే ఉంటారు. కృష్ణుడున్నాడు, కృష్ణుడున్నాడు, ఇలా చేస్తున్నాడు, మన ఇంద్ర మంది కాదయ్యా, అదెందయ్యా అని చెప్తారు. తినే తిండి మంది కాదయ్యా, వాళ్ళదయ్యా, అందుకనే తినే ముద్ద రాలిపోయిందయ్యా అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంలో ఉన్న పదాలే. కానీ అది మన దగ్గరకు వచ్చినప్పుడు విజ్ఞానంతో, ఓర్పుతో, వివేకంతో ఎవరైతే ఆలోచించి దానిని ఈశ్వరీచ్ఛగా భావించి దానిలో కూడా నిదానము, ప్రేమ, ఓర్పు, ఓపిక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కదూ విజ్ఞానులు. అంటే ఏంటి? తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళకి వాళ్ళు ఇమిడింపజేసుకొని, వాళ్ళకి ప్రతి చర్యలో కూడా, వాళ్ళ మనుగడలో, వాళ్ళ జీవితంలో ప్రతి క్షణం అవలింబంప చేసుకొని కృష్ణుడు చెప్పిన దాన్ని వాళ్ళు అనుభవిస్తూ విజ్ఞానంతో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు కదూ యోగులు. అటువంటి వారికి నేను అండగా ఉంటాను అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే అనుభవపూర్వకంగా సాక్షాత్కారం చేసుకోవాలి, లేకపోతే మేధాజ్ఞానం అని తప్పుగా అర్థం చేసుకుంటారు. దీనికి వివరించడానికి ఒక ఉదాహరణ అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాము, తేనెని నువ్వు అనుభవించు అని. అయితే గురువులు మనకేం చెప్తున్నారంటే జ్ఞానాన్ని ఇస్తాడయ్యా. ఆయన గురువు పని ఏంటి అని అంటే, మంచిది చెడు ఇది, కర్మలు ఇలా వస్తాయి, కర్మలు ఇలా తొలుగుతాయి, కర్మకి కర్త ఎవరు, ఏ ఇంద్రియం చేస్తే ఏ కర్మలు వస్తాయి, ఏ ఇంద్రియాలు తోటి ఏ కర్మలు, ఆ కర్మలకు అధిపతులు ఎవరు, ఆ ఇంద్రియాలకు అధిపతులు ఎవరు, ఈ ఇంద్రియాలకు అధిపతులు ఉన్న వాడే ఏ ఇంద్రియంతో నువ్వు తప్పు చేస్తావో అవన్నీ రాసుకుంటూ ఉంటాడు. ఈ ఇంద్రియాల యొక్క అధిపతి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు, అతను శిక్షలు వేస్తూ ఉంటాడు. ఇందిట్లో ఒకళ్ళు చెప్పేది కాదు, ఒకళ్ళు చేసేది కాదు. నువ్వు చేస్తున్నదంతా చూస్తూ నీ యొక్క ఇంద్రియ అధిపతి దేవుళ్ళు నిన్ను ఎప్పుడు కూడా వాళ్ళు లీడర్స్ గా, వాలంటరీ లీడర్స్ ప్రతి వీధికి ఎట్లాగైతే ఉంటారో మనకి ప్రతి ఒక్క అవయవానికి కూడా ఒక లీడర్ ని పెట్టాడు భగవంతుడు. గోరు దగ్గర నుంచి వెంట్రుక వరకు, కాలు గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ఎక్కడ ఏ ప్రతి అవయవానికి కూడా భగవంతుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లీడర్ ని పెట్టాడు.
ఈ లీడరు ఏ ఇంద్రియంతో తప్పు చేస్తున్నారు, ఏ ఇంద్రియంతో మంచి చేస్తున్నారు అనేది రాసుకోవటమే వాళ్ళ పని. దీన్నే షట్చక్రాల యొక్క పోకడలు అని అంటారు. దీనినే ఇంద్రియ పరిజ్ఞానం అంటారు. దీనినే ఇంద్రియ అధిపతులు అని అంటారు. అనేక రకాలుగా మీరు ఏదన్నా చెప్పుకోండి. దీనికి మాత్రం తథ్యం. ఏమిటి తథ్యం? ప్రతి అవయవానికి కూడా ఒక లీడర్‌ని నేను సృష్టించాను. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వాలంటీర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళందరూ తీసుకొచ్చి ఎక్కడ ఏది జరుగుతుంది, ఏది మంచి, ఏది చెడు, నేను అందరూ కనిపించేటట్లుగా తప్పు చేయనండి. నేను మనసులో చేసుకుంటాను, మనసులో అనుకుంటాను, ఎవ్వరూ లేనప్పుడు చేస్తాను. ఎవ్వరూ లేకుండా నీకు ప్రకృతి భౌతికం చూడదేమో కానీ, భౌతిక ప్రజలు చూడరేమో కానీ, నీ అవయవాలలోనే లీడర్లుగా పెట్టిన వాళ్ళని తప్పించి నువ్వు చేయలేవు కదా! ఈ భౌతికంలో ఎంతమంది, ఎన్ని జీవులు, ఎన్ని మనుషులు, ఎంతమంది చూసినా ఉపయోగం ఉంది? వాళ్ళేమైనా శిక్షలు ఇస్తారా నీకు? ఏమీ ఇవ్వరు. శిక్షించేవాడు ఒకడున్నాడు. ఎక్కడున్నాడు? నీ అవయవానికి అధిపతిగా నీ శరీరంలోనే నేను ఉంచేశాను అని చెప్తున్నాడు. ఇది విజ్ఞానం అంటే. ఉన్నదని తెలుసుకున్నావు, ఎలాగో తెలుసుకున్నావు, ఎలా ఇమిడింప చేసుకున్నావో తెలుసుకున్నావు. ఇక చెయ్యి నువ్వు పనులు. నీ కర్మలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తాను అన్నమాట. స్వీయ సాక్షాత్కారం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. గురువులు ఏం చెప్తారు? ఇది ఫలానా ఇట్లా కర్మలు ఇవి విడిచిపెట్టడం, ఇది ఈ భావంతో చేయాలి, ఆ భావంతో చేయాలని చూపిస్తారు. మీకు రుచి చూపిస్తారు. మీరు అనుభవించాలే తప్ప నీ దగ్గరుండి నడిపించలేడు కదా! నీకు నడిపించాలి అనంటే ఈ భావన, ఈ మాటలు కూడా మొత్తం ఈ రక్తంలో కలిసిపోతే తప్ప నీకు ఈ ఆలోచన రాదు. ఇక్కడ విన్నది ఇక్కడే విదిలిపెట్టేసి వెళ్ళిపోయారనుకో, ఇగ ఉపయోగం ఏముంది? మళ్ళీ గుర్తుకు రావాలి కదా! మనం చేసే కర్మలు విజ్ఞానవంతమై ఉండాలి కదా అని చెప్తున్నారు. ఇక్కడ సాక్షాత్కారం పొందటానికి భక్తిలో పూర్తిగా నిమగ్నమైపోతాడు భక్తుడు. అటువంటి వాడికి నేను చాలా తోడుగా ఉంటాను. భక్తేహో యోగ మనసి సమ్యక్ ప్రాణహితే పురుష అసస్యాత్ పురుషస్థం పూర్వమయాం చదత్ అని ఇంకో పురాణం కూడా చెప్తుంది. ఏంటి అనంటే భాగవతం కూడా ఎలా చెప్తుంది? భాగవతము భక్తి యోగం ద్వారా వేదవ్యాసుడు తన మనస్సుని ఎటువంటి భౌతిక భావాలు లేకుండా భగవంతునిపైనే నిలిపాడు కాబట్టి ఆయన నియంత్రణ యొక్క బాహ్య క్రియను ఆయన మాయతో పాటు పరమాత్ముడి యొక్క పూర్తి దర్శనం చేసుకున్నాడు. ఏదైతే భౌతికంగా వచ్చిన మాయని వదిలిపెట్టేసి భౌతికంగా మహర్షిని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మాయ యొక్క పోకడలు అని చెప్పుకొని వాటిని పూర్తిగా వదిలేసి తనకు తాను భగవంతుడి యొక్క దర్శనానికి కారకుడయ్యాడు. ఇది జ్ఞానము, విజ్ఞానము అని అంటే.